ఇప్పుడు మనం మ్యాట్రిసెస్‌ని ఎలా యాడ్ చేస్తారు? 2 మ్యాట్రిసెస్‌ని ఎలా మల్టిప్లై చేస్తారు? ఎలాంటి సిట్యుయేషన్స్‌లో 2 మ్యాట్రిసెస్‌ని యాడ్ చేయొచ్చు? ఎలాంటి సిట్యుయేషన్స్‌లో మ్యాట్రిసెస్‌ని మల్టిప్లై చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇవి చాలా చాలా బేసిక్ థింగ్స్. ఇవి ఆల్రెడీ మీరు 9థ్, 10థ్ స్టాండర్డ్‌లో కవర్ చేసుంటారు. సో, మీకు ఒక ప్రాపర్‌గా రివైజ్ చేయిస్తాను ఇవన్నీ. So, addition of matrices is possible only when the matrices are of same order. అంటే 2 మ్యాట్రిసెస్ గనక సేమ్ ఆర్డర్ అయి ఉంటే ఖచ్చితంగా వాటిని యాడ్ చేయొచ్చు. అవే డిఫరెంట్ ఆర్డర్‌గా ఉంటే వాటిల్ని యాడ్ చేయలేము. అంటే ఒక 2x2 మ్యాట్రిక్స్‌ని 3x3 మ్యాట్రిక్స్‌తో యాడ్ చేయలేము. మీరు ఒక 2x2ని ఇంకొక 2x2తోనే యాడ్ చేయగలుగుతారు. సో, ఆ అడిషన్ ఎలా చేస్తారు అంటే ఇక్కడ ఎలిమెంట్ వైజ్ అడిషన్ ఇస్ యూజ్డ్ టు యాడ్ టు మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ ఆర్డర్. ఎలిమెంట్ వైజ్ యాడ్ చేయాలంట. ఎలిమెంట్ వైజ్ యాడ్ చేయడం అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఏ ఇస్ లైక్ దిస్, ఏ బి సి డి. బి అనేది ఇలాంటి ఒక మ్యాట్రిక్స్ అనుకుందాం. ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ. సో ఈ రెండు కూడా సేమ్ ఆర్డర్తో ఉన్నాయి చూడండి. ఇది 2x2, ఇది కూడా 2x2 మ్యాట్రిక్స్. అంటే రెండింటిని మనం యాడ్ చేయొచ్చు. సో ఎలా యాడ్ చేస్తారు? ఏ ప్లస్ బి అంటే యాడ్ చేయండి ఎలిమెంట్ వైజ్. సో ఈ ఎలిమెంట్ని ఈ ఎలిమెంట్తో యాడ్ చేయాలి. లైక్ ఏ ప్లస్ ఎక్స్, బి ప్లస్ వై, సి ప్లస్ జెడ్, డి ప్లస్ డబ్ల్యూ. ఈ విధంగా 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఈ మ్యాట్రిసెస్ ఆర్డర్ ఎంతో చెక్ చేయండి. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. సో ఇట్ హాస్ 3 రోస్. ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్. సో ఇది 3/2. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అంటే 3 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. సో రెండు కూడా సేమ్ ఆర్డరా? అవును, సేమ్ ఆర్డరే. సో యాడ్ చేస్తే ఏమవుతుంది? ఎలా యాడ్ చేస్తారు? ఎలిమెంట్ వైజ్ యాడ్ చేయాలి. అంటే 1 + 7 8, 2 + 8 10, 3 + 9 12, 4 + 10 it's 14, 5 + 11 16, 6 + 12 it's 18. ఈ విధంగా ఎలిమెంట్ వైజ్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా వచ్చిన కొత్త రిజల్ట్ ఆర్డర్ కూడా 3x2నే. ఓకేనా? చాలా సింపుల్. ఇప్పుడు అసలైన కాన్సెప్ట్, 2 మ్యాట్రిసెస్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో మల్టిప్లై చేయొచ్చు. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది మాది నెక్స్ట్ టాపిక్. సో ఏం చేద్దామంటే ఒక 2 మ్యాట్రిసెస్ తీసుకుందాం. ఇంతకుముందు ఏం చెప్పాం? 2 సేమ్ ఆర్డర్తో ఉండాలి అని చెప్పాం. ఇక్కడ అలా సేమ్ ఆర్డర్తో ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ డిఫరెంట్ ఆర్డర్స్ ఉన్నా కూడా మల్టిప్లై చేయొచ్చు మనం. ఎలా అనేది నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనేది m×n మ్యాట్రిక్స్ అనుకుందాం. బి అనేది n×p మ్యాట్రిక్స్ అనుకుందాం. అంటే మ్యాట్రిక్స్ ఏని కనుక చూస్తే ఇందులో m రోస్ ఉన్నాయి, n కాలమ్స్ ఉన్నాయి. మ్యాట్రిక్స్ బిలో n రోస్ ఉన్నాయి, p కాలమ్స్ ఉన్నాయి. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయొచ్చా లేదా అనేది మనం డిసైడ్ చేయాలి ఇప్పుడు. సో ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో కండిషన్ ఏంటి అంటే, ఏదైతే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఉందో దానిలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చెక్ చేయండి. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? n కాలమ్స్ ఉన్నాయి. సెకండ్ మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయో చెక్ చేయండి. n రోస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఫస్ట్ కాలంలో కాలమ్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, అలానే సెకండ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్, ఈ రెండు కనుక ఈక్వల్ అయితే అప్పుడే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్. ఇలా మల్టిప్లై చేస్తే మనకు ఒక కొత్త మ్యాట్రిక్స్ వస్తుంది ఏబి అని. మరి దీని ఆర్డర్ ఏమై ఉండొచ్చు? దీని ఆర్డర్ ఏమవుతుంది అంటే ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. m×n ఇంటూ n×p కదా. సో రిజల్టెంట్ ఆర్డర్ వచ్చి m×p అవుతుంది. అంటే ఏబి అనే ఒక కొత్త మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ కొత్త మ్యాట్రిక్స్లో m రోస్ ఉంటాయంట, p కాలమ్స్ ఉంటాయంట. ఇంకొకసారి చెప్తాను. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ చెక్ చేయాలి. సెకండ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్ చెక్ చేయాలి. ఈ రెండు కనుక ఈక్వల్ అయితే ఆ మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. బి n×p కదా, ఏ m×n కదా. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయొచ్చా? సో కండిషన్ ఏం చెప్పాను? ఫస్ట్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎంత? p. సెకండ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్ m. ఈ రెండు డిఫరెంట్ కదా. సో ఏబి
మల్టిప్లై చేయొచ్చు, లేదా ఏబి అనేది మనం ఏబి అనేది మనం డిఫైన్ చేయొచ్చు, కానీ బిఏ అనేది కనుక్కోలేము, అసలు బిఏ అనేది ఉండదు. సో ఏం రాద్దాం, బిఏ కెనాట్ బి క్యాలిక్యులేటెడ్ ఆర్ మల్టిప్లికేషన్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఒకసారి మీకు ఆ కండిషన్ చూపిస్తాను. ఈ కండిషన్ చూడండి. The product AB is defined only when the number of columns of matrix A is equal to the number of rows of matrix B. ఇలా గుర్తుపెట్టుకోండి. సో రెండు మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేస్తున్నారు. ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ రెండు కూడా ఈక్వల్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రోడక్ట్ అనేది డిఫైన్డ్ అయి ఉంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ప్రోడక్ట్ డిఫైన్డ్ అయితే ఈ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమై ఉంటుంది అంటే M క్రాస్ P. ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అని కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు చూపిస్తాను. మీకు ఆల్రెడీ ఇవి గుర్తుండుంటాయి. ఒక్కసారి రీక్యాప్ లాంటిది రిఫ్రెష్ అవుతుంది మీ మైండ్లో ఈ ఐడియాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి అని కన్సిడర్ చేద్దాం. బి X, Y, Z, W. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. A అనేది ఒక 2x2, B అనేది కూడా 2x2. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయొచ్చా? సో ఇక్కడ ఆర్డర్ రాయండి ఒకసారి. ఇది 2x2, ఇది కూడా 2x2. ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని? 2. సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని? 2. సో రెండు సేమ్ కదా. ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ రెండు కూడా సేమే. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్. సో ఫటాఫట్ ఒక్కసారి ఏబి కనుక్కొని చూపిస్తాను. ఇలా రాయండి, ఏబి సిడి మల్టిప్లైడ్ విత్ ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ. ఎలా చేస్తారు ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్? సో చాలా ఇంపార్టెంట్ ఇది. చాలాసార్లు మీరు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయబోతున్నారు వచ్చే క్లాసెస్లో, లేదా మీరు రాయబోతున్న ఎగ్జామ్స్లో. ఎప్పుడు కూడా రో టైమ్స్ కాలమ్ లాగా చేస్తాం. దిస్ రో ఇంటూ దిస్ కాలమ్ అని అంటాం. నెక్స్ట్ దిస్ రో ఇంటూ దిస్ కాలమ్ అని అంటాం. నెక్స్ట్ దిస్ రో ఇంటూ దిస్ కాలమ్, దిస్ రో ఇంటూ దిస్ కాలమ్. ఎప్పుడు కూడా రో ఇంటూ కాలమ్. సో ఏంటి రో ఇంటూ కాలమ్? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇది ఆల్రెడీ మీరు 10th క్లాస్లో చదువుంటారు. సో ఎలా చేస్తారు? ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఇంటూ జెడ్. ఇలా ఫస్ట్ ఎలిమెంట్ కనుక్కోవాలి. దిస్ రో ఇంటూ దిస్ కాలమ్. నెక్స్ట్ దిస్ రో ఇంటూ దిస్ కాలమ్ అంటే ఏ ఇంటూ వై ప్లస్ బి ఇంటూ డబ్ల్యూ. ఇలా ఇంకొక ఎలిమెంట్. అలానే మిగతా ఎలిమెంట్స్ కూడా కనుక్కోవాలి. దిస్ రో ఇంటూ దిస్ కాలమ్ లైక్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ డి ఇంటూ జెడ్. నెక్స్ట్ దిస్ రో ఇంటూ దిస్ కాలమ్. సో ఏమొస్తుంది? సి ఇంటూ వై ప్లస్ డి ఇంటూ డబ్ల్యూ. ఈ విధంగా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది చేస్తాం. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనే ప్రాసెస్లో మల్టిప్లికేషన్స్ వాడాం. ఎస్, ఇక్కడ ఒకటి, ఇక్కడ 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 మల్టిప్లికేషన్స్ యూస్ అయినాయి. అలానే అడిషన్స్ కూడా కావాలి. అడిషన్స్ ఎక్కడ వాడాము ఒకసారి హైలైట్ చేసి చూపిస్తా. అరే దీన్ని ఏమంటారు మీరు? అడిషనే కదా. ఇదేంటి? అడిషన్. ఇది కూడా అడిషన్. అడిషన్ అంటే రెండు మ్యాట్రిసెస్ మల్టిప్లై చేయాలి అంటే మనకి మల్టిప్లికేషన్స్ కావాలి, అలానే అడిషన్స్ కూడా కావాలి. సో ఇక్కడ రెండు 2x2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేస్తున్నారు. సో రిజల్ట్ ఇంకొక 2x2 మ్యాట్రిక్స్. సియర్ డిఫరెంట్ ఆర్డర్ అయి ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్. కొన్ని సిచ్యువేషన్స్లో ఏ బి ఆర్డర్స్ డిఫరెంట్, కానీ ఏబి అనే మ్యాట్రిక్స్ మనము అంటే ఏని బితో మల్టిప్లై చేసే ఛాన్స్ ఉంది. సో ఇంతకుముందు ఏం చెప్పాం? అడిషన్లో ఖచ్చితంగా రెండు కూడా సేమ్ ఆర్డర్ అయి ఉండాలి అని చెప్పాం. ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్కి వచ్చేసరికి ఒకవేళ డిఫరెంట్ ఆర్డర్స్ అయినా కూడా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. చాలా చాలా బేసిక్స్ అన్నమాట ఇవన్నీ. ఒకవేళ ఏ ఇలాంటి మ్యాట్రిక్స్ అయితే దీని ఆర్డర్ ఎంత? దీనిలో ఒకటే ఒక రో ఉంది. సరే, ఒక రో ఉంది. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ దీని ఆర్డర్ రాయండి. ఇట్స్ 1x3 మ్యాట్రిక్స్. నాకు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి ఉంది. ఏ
ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఫస్ట్ కొంచెం అనలైజ్ చేయండి. ఏ అంటే ఆర్డర్ ఏంటి? 1x3. ఏ ట్రాన్స్పోజ్ సి ఏ 1x3 అయితే ఏ ట్రాన్స్పోజ్ ఆర్డర్ ఏమవుతుంది? ఇట్ విల్ బి 3x1 మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఏ ట్రాన్స్పోజ్ ఇస్ 3x1. ఇక్కడ రాసుకోండి. ఎప్పుడైతే 1x3ని 3x1తో మల్టిప్లై చేస్తారో రిజల్ట్ ఏమవుతుంది? రిజల్ట్ వచ్చేసి 1x1. 1x1 అంటే జస్ట్ ఒక స్కేలార్ అనమాట. కమాన్ మల్టిప్లై చేద్దాం. ఏ ఇస్ 1 2 3. వాట్ ఇస్ ఏ ట్రాన్స్పోజ్? ఇదొక ఎలా కనబడుతుంది? రో కదా, రోని కాలం లాగా రాయాలి. అంటే ఇలా 1 2 3 మల్టిప్లై చేయండి. రో టైమ్స్ కాలం. 1 into 1 1 plus 2 into 2 is 4, 3 into 3 is 9. So how much is this? 14. ఇదొక మ్యాట్రిక్స్ అనమాట. ఒకటే ఒక ఎలిమెంట్ ఉంటుంది 1x1. సో ఈ విధంగా నేను ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కున్నాను. ఇంకేమన్నా కనుక్కోవచ్చా? ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ కనుక్కోవచ్చా? అది కూడా చూపిస్తాను. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఫైండ్ చేయొచ్చా? చెక్ చేసి చూపిస్తా. ఏ ట్రాన్స్పోజ్ ఆర్డర్ ఎంత? 3x1 ఇంటూ ఏ ఆర్డర్ ఎంత? 1x3. ఇలా 3x1ని 1x3తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబులా? సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని? 1. సారీ, ఒకసారి కరెక్ట్ చేయండి సెంటెన్స్. ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని? 1. సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని? 1. ఈ రెండు సేమా? సేమ్ అయితే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఇలా మల్టిప్లై చేసిన తర్వాత రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఏమవుతుంది? 3x3. దీని గురించి మర్చిపోండి. సో మిగతావి ఏవైతే మిగిలినాయో అదే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్. సో ఈ ఎగ్జాంపుల్లో మనం ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ కూడా కనుక్కుందాం. ఒక 3x3 మ్యాట్రిక్స్ రావాలి. ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ రాయండి. ఏ ట్రాన్స్పోజ్ ఏంటి? ఇది రో కదా, కాలం లాగా రాయండి. 1 2 3. దిస్ ఇస్ ఏ ట్రాన్స్పోజ్. నౌ యూ రైట్ ఏ. ఏ ఇస్ నథింగ్ బట్ 1 2 3. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటే రో ఇంటూ కాలం అని అర్థం. రో ఇంటూ కాలం అంటే చూడండి, ఇది రో, ఇది కాలం. సో దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి, దీన్ని దీంతో. సో ఇలా కంటిన్యూ చేయండి. ఏమవుతుంది? 1 into 1 is 1, 1 into 2 is 2, 1 into 3 is 3. నెక్స్ట్ ఈ రోని ఈ కాలమ్స్తో మల్టిప్లై చేయాలి. కమాన్. 2 into 1 is 2, 2 into 2 is 4, 2 into 3 is 6. నెక్స్ట్ ఈ రోని ఈ కాలమ్స్తో అంటే 3 6 9. సో ఈ విధంగా ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ వస్తుంది. దీని ఆర్డర్ ఆల్రెడీ చెప్పాం కదా 3x3 అని. ఎస్, 3x3. ఈ విధంగా ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు ఏ స్క్వేర్ కనుక్కోగలుగుతామా? ఏ స్క్వేర్ అనేది ఈ పర్టికులర్ కేస్లో డిఫైన్ అవుతుందా అది కూడా చెక్ చేసుకుందాం. ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ ఇంటూ ఏ. అరే ఏ యొక్క ఆర్డర్ ఎంత? 1x3 ఇంటూ ఇంకొక ఏ ఉంది ఇక్కడ, అంటే దీని ఆర్డర్ 1x3. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబులా? ఎలా చెక్ చేస్తారు? ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఈ రెండు ఈక్వలా? కాదు. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఏ స్క్వేర్ కనుక్కోలేము. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఆర్ ఏ స్క్వేర్ కెనాట్ బి క్యాలిక్యులేటెడ్ అనేది ఆన్సర్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నాట్ పాసిబుల్. సో లెట్స్ రైట్ లైక్ దిస్. మల్టిప్లికేషన్ నాట్ పాసిబుల్. సో ఈ విధంగా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తాము అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొకసారి రీక్యాప్ చేద్దాం. ఎలాంటి సిచ్యువేషన్లో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తారు? ఫస్ట్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ని చెక్ చేయాలి. సెకండ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్ని చెక్ చేయాలి. ఎప్పుడైతే రెండు సేమ్ అవుతాయో అప్పుడే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి. అవి ఒకటి తర్వాత ఒకటి మీకు చెప్తాను. If the product AB exists,
then it is not necessary that the product BA will also exist. AB అనేది ఒకవేళ పాసిబుల్ అయితే BA కూడా పాసిబుల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఏం చెక్ చేయాలి ఇప్పుడు ఏబిని? ఆల్రెడీ నేను మీకు ఇది ఒక ఎగ్జాంపుల్లో చెప్పేశాను. ఎక్కడ చెప్పాను? ఇక్కడ ఏబి మల్టిప్లికేషన్ పాసిబుల్, కానీ బిఏ ఏమన్నా రాసాం? మల్టిప్లికేషన్ ఇస్ నాట్ పాసిబుల్ అని రాసాం. సో గమనించాలి. If AB exists, if the product AB exists, it is not necessary that the product BA will also exist. Next point చదవండి. Matrix multiplication is not commutative. Even if AB and BA exist, they need not be equal. ఈ కమ్యూటేటివ్ లా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని రియల్ నెంబర్స్ తీసుకుంటా. రియల్ నెంబర్స్, ఒకవేళ మీరు రియల్ నెంబర్స్లో 2 into 3, ఈ 2 into 3ని నేను 3 into 2 అని రాయొచ్చు. ఈ రెండు కేసెస్లో ఆన్సర్ 6ఏ. కానీ ఎప్పుడైతే రెండు మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేస్తున్నారో ఏబి ఈక్వల్ టు బిఏ అని రాయలేం మనం. సో ఏబి ఇన్ జనరల్ ఇస్ నాట్ ఈక్వల్ టు బిఏ. రియల్ నెంబర్స్ కేసులో 2 into 3ని మనం 3 into 2 అని కూడా రాయొచ్చు. అంటే రియల్ నెంబర్స్ కేసులో కమ్యూటేటివ్ లా అనేది ట్రూ, నో ఇష్యూస్. కానీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వచ్చేటప్పటికి కమ్యూటేటివ్ లా అనేది ట్రూ కాదు. ఏబీ కనుక్కుంటాం, బిఏ కనుక్కుంటాం. సో ఆ రెండు సేమ్ రావాల్సిన అవసరం లేదు. ఇన్ జనరల్గా అవి డిఫరెంట్ రిజల్ట్స్. కొన్ని సిచ్యువేషన్స్లో ఏబీ అండ్ బిఏ సేమ్ రావచ్చు, కానీ ఇన్ జనరల్ ఏబీ మే నాట్ బీ ఈక్వల్ టు బిఏ. సో కమ్యూటేటివ్ లా అనేది హోల్డ్ కాదు ఇక్కడ. నెక్స్ట్, ఏబి కనుక నల్ మ్యాట్రిక్స్ ఇస్తుంటే, అంటే ఏ ఇంటూ బి చేశారు, నల్ మ్యాట్రిక్స్ వచ్చింది. సో దెన్ ఐదర్ ఏ ఆర్ బి నీడ్ నాట్ బి ఈక్వల్ టు 0. సో ఏబి 0 ఎప్పుడో వచ్చు అంటే, సో ఏ 0 అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో ఏబి 0 అవుతుంది. లేదా బి 0 అయింది అనుకోండి, ఏబి 0 అవుతుంది. ఇంకొక కేస్ కూడా ఉంది, ఏ నాన్ జీరో అవ్వచ్చు, బి కూడా నాన్ జీరో మ్యాట్రిక్స్ అవ్వచ్చు. కానీ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మీకు ఒక 0 మ్యాట్రిక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అదే చెప్తున్నాడు. సో ఏబి 0 అయితే దెన్ ఐదర్ ఏ ఆర్ బి నీడ్ నాట్ బి ఈక్వల్ టు 0. సో ప్రతిసారి ఏ కానీ బి కానీ 0 అవ్వాల్సిన అవసరం లా. ఏబి నాన్ జీరో అయ్యి ఏబి 0 అవ్వచ్చు. ఏ అనే మ్యాట్రిక్స్ నాన్ జీరో తీసుకుంటారు మనం, బి అనేది కూడా నాన్ జీరో తీసుకొని ఏబి 0 తీసుకొచ్చే ఛాన్స్ ఉంది మనం. సో అది ఈ పాయింట్. నెక్స్ట్, ఒకవేళ ఏబి ఈక్వల్ టు ఏసీ అని చెప్తే, రెండు మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేశారు ఇక్కడ ఏబి అని, ఇక్కడ కూడా రెండు మ్యాట్రిసెస్ మల్టిప్లై చేశారు, రిజల్ట్ సేమ్ వచ్చింది. సో దెన్ బి నీడ్ నాట్ బి ఈక్వల్ టు సి ఈవెన్ ఎఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0. సో ఏబి ఫైండ్ చేశారు, ఇక్కడ బి అనేది ఒక డిఫరెంట్ మ్యాట్రిక్స్, సి అనేది ఒక డిఫరెంట్ మ్యాట్రిక్స్, బీసీ ఈక్వల్ అవ్వాల్సిన పని లేదు. సో ఏబి ఈక్వల్ టు ఏసీ అంటే దాని అర్థం బీసీ ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ మ్యాట్రిసెస్ తీసుకున్నా కూడా ఈ రెండు సేమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వీటి మీద చాలా సింపుల్ క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి ఎగ్జామ్లో. ఇంకొన్ని ప్రాపర్టీస్ మీతో డిస్కస్ చేస్తాను. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇస్ అసోసియేటివ్, దట్ ఈస్ ఇఫ్ కన్ఫర్మబిలిటీ ఈజ్ అష్యూర్డ్ ఫర్ ద మ్యాట్రిసెస్ ఏబి అండ్ సి, దెన్ ఏబి ఇంటూ సి ఇస్ సేమ్ యాజ్ ఏ ఇంటూ బీసీ. ఒకవేళ ఈ మూడు మ్యాట్రిసెస్ని ఈ విధంగా మనం ప్రోడక్ట్ చేయగలిగితే, అంటే ఆర్డర్స్ అని చెక్ చేసుకున్నాం. ఏం చెక్ చేసుకున్నాము అంటే, ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ ఇవి మ్యాచ్ అయినాయి అంట. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అయిందంట. అలాంటి సిచ్యువేషన్లో ఈ అసోసియేటివ్ లా అనేది ట్రూ అని చెప్తున్నాడు. అసోసియేటివ్ లా అంటే ఏంటి? నాకు ఏబీసీ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? ఏబీసీ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఏబీ కనుక్కొని దాన్ని సితో మల్టిప్లై చేస్తా. సో అలా చేయడం వల్ల నాకు ఏబీసీ వస్తుంది. లేదా ఇంకొక ప్రొసీజర్ ఉంది, ఫస్ట్ బీసీ కనుక్కుంటాను, ఆ రిజల్ట్ని ఏతో మల్టిప్లై చేస్తా ఈ విధంగా. సో ఇలా చేసినా కూడా ఏబీసీనే వస్తుంది. సో ఖచ్చితంగా ఇలా చేసినా మీకు వచ్చే ఆన్సర్ సేమ్ రిజల్ట్ అని చెప్తున్నాడు. అంటే అసోసియేటివ్ లా అనేది కరెక్టే ఇక్కడ, కమ్యూటేటివ్ లా అనేది ట్రూ కాదు. నెక్స్ట్, ద ప్రోడక్ట్స్ ఏబీ ఇంటూ సి, A into BC both can be written as simply ABC. సో ఈ ప్రాపర్టీ అనేది అసోసియేటివ్ లా అనేది ట్రూ ఇక్కడ, కమ్యూటేటివ్ లా ట్రూ కాదు. నెక్స్ట్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇస్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ మ్యాట్రిక్స్ అడిషన్. ఇంకొన్ని ప్రాపర్టీస్ ట్రూ అయ్యే ఛాన్సెస్, ట్రూ అవుతాయంట. ఏంటవి? ఇఫ్ కన్ఫర్మబిలిటీ అష్యూర్డ్ ఫర్ ద మ్యాట్రిసెస్ ఏబి అండ్ సి, దెన్ అంటే
ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అని తెలిస్తే సో ఈ లా అనేది ట్రూ లేదా ఈ రిలేషన్ అనేది ట్రూ. ఏంటి ఆ రిలేషన్? A ఇంటూ B ప్లస్ C ఇస్ సేమ్ యాజ్ AB ప్లస్ AC. సో LHS విల్ ఆల్వేస్ బీ ఈక్వల్ టు RHS. B ప్లస్ C చేసి దాన్ని ఏతో మల్టిప్లై చేసినా లేదా AB ప్లస్ AC చేసినా మీకు వచ్చే ఆన్సర్ ఒకటే. సో అదే చెప్తున్నాడు, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇస్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ మ్యాట్రిక్స్ అడిషన్. సో B plus C into A is exactly same as BA plus CA. సో LHS RHS రెండు కూడా సేమ్ ఉంటాయి ఈ కేసులో కూడా. సో ఇలా మ్యాట్రిక్స్ యొక్క ప్రాపర్టీస్ మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ గురించి తెలియాలి. ఎలాంటి ప్రాపర్టీస్ ట్రూ, ఎలాంటి ప్రాపర్టీస్ ట్రూ కాదో క్లియర్ కట్ ఐడియా ఉండాలి. నెక్స్ట్, ఇఫ్ A is a matrix of order M cross N, then ఇఫ్ A is స్క్వేర్ మ్యాట్రిక్స్ అని, ఓకే కొన్ని రిలేషన్స్ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు M క్రాస్ N మ్యాట్రిక్స్ కనుక తీసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ I M క్రాస్ M మ్యాట్రిక్స్ అనుకుందాం, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ A M క్రాస్ N. సో ఏం చేస్తున్నాం మనం, ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని దీంతో మల్టిప్లై చేస్తున్నాం. సో ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్, అసలు ఈ రెండు మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయొచ్చా? చేయొచ్చు. ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? M. సెకండ్ మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయి? M. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్. ఎప్పుడైతే ఈ మ్యాట్రిక్స్ ఐని ఏతో మల్టిప్లై చేస్తారో, మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుందో ఖచ్చితంగా మళ్ళీ మనకి A M క్రాస్ N మ్యాట్రిక్సే వస్తుంది. ఇది చాలా చాలా సింపుల్. ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని ఏతో మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి అదే మ్యాట్రిక్స్ A వస్తుంది. ఒకవేళ మీరు స్క్వేర్ ఇలా చెప్పచ్చు, ఇంకొక వే కూడా ఉంది, ఇలా చెప్పచ్చు, ఇది ట్రూ, ఇది కూడా ట్రూనే. ఫర్ ఎగ్జాంపుల్ A ఇస్ M క్రాస్ N, దీన్ని మీరు ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేశారు ఇలా N క్రాస్ N. సో ఇప్పుడు ఇది ఫస్ట్ మ్యాట్రిక్స్, ఇది సెకండ్ మ్యాట్రిక్స్. దీనిలో నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చి N, ఇందులో నెంబర్ ఆఫ్ రోస్ వచ్చి N. ఇక్కడ కూడా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్. మళ్ళీ మీకు వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? అదే A. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఈజీ కూడా. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ A అనేది N క్రాస్ N, దీన్ని కనుక ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ మీకు అదే స్క్వేర్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇలా మల్టిప్లై చేసినా లేదా ఇలా మల్టిప్లై చేసినా కూడా మళ్ళీ మీకు ఏనే వస్తుంది. ఇది మనం చాలా సిచ్యువేషన్స్లో వాడతాం. మిమ్మల్ని చాలా సిచ్యువేషన్స్లో I ఇంటూ A ఎంత అని అడుగుతా, ఆన్సర్ ఏనే. లేదా A ఇంటూ I ఎంత అని అడుగుతా, ఆన్సర్ ఏనే. సో I ఇంటూ A ఇస్ అగైన్ ద సేమ్, దట్ ఈస్ A N క్రాస్ N. సో ఆ రీజన్ వల్లనే ద మ్యాట్రిక్స్ I ఇస్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకే, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని. సో ఈ విధంగా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీస్ మీకు తెలియాలి. ఇప్పుడు నా దగ్గర ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ మీరు ఇందాక అబ్జర్వ్ చేసుంటే, ఇక్కడ A ఇంటూ B అంటే రెండు మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేసాం కదా. ఎప్పుడైతే మల్టిప్లై చేస్తారో మల్టిప్లికేషన్స్ అనేవి ఉన్నాయి చూడండి, ఇవి మల్టిప్లికేషన్సే కదా, ఇవి మల్టిప్లికేషన్సే కదా, ఇవి మల్టిప్లికేషన్సే కదా. అలానే అడిషన్స్ అవసరం కూడా ఉంది. చూడండి, ఇది అడిషనే కదా, అవునా? అంటే రెండు మ్యాట్రిసెస్ని మనం మల్టిప్లై చేయాలి అంటే మల్టిప్లికేషన్స్ కావాలి, అలానే అడిషన్స్ కూడా కావాలి. మిమ్మల్ని ఎగ్జామ్లో ఒక రెండు మ్యాట్రిసెస్ ఇచ్చి ఈ మ్యాట్రిక్స్లో అన్ని ఎలిమెంట్స్ కనుక్కోవాలి అంటే టోటల్ ఎన్ని మల్టిప్లికేషన్స్ అవసరము, టోటల్ ఎన్ని అడిషన్స్ అవసరము అని అడగచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఇలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని మల్టిప్లికేషన్స్ అవసరం పడినాయి, 1 1 2 3 4 5 6 7 8 మల్టిప్లికేషన్స్ అవసరం ఉన్నాయి ఇక్కడ. అలానే ఎన్ని అడిషన్స్ కావాల్సి వచ్చినాయి, 1 2 3 4. అంటే ఈ యొక్క కేసులో ఒక 2x2ని ఇంకొక 2x2తో మల్టిప్లై చేసి ప్రతి ఎలిమెంట్ తీసుకురావాలి అంటే 8 మల్టిప్లికేషన్స్ కావాలి, అలానే 4 ఎడిషన్స్ కావాలి. ఇంకేదైనా మ్యాట్రిక్స్ ఇచ్చాను అనుకోండి, ఇంకేదైనా 2x2 కాదు ఇంకేదన్నా ఇచ్చి ఈ రెండింటికి మల్టిప్లికేషన్స్ చేయండి, చేసిన తర్వాత ఎన్ని ఎలిమెంట్స్ కావాలి, ఇవి తీసుకురావడం కోసం ఎన్ని మల్టిప్లికేషన్స్ కావాలి, ఎన్ని ఎడిషన్స్ కావాలి అని అడిగితే ఇలా మీరు కనుక ఎక్స్పాండ్ చేస్తే తెల్లారిపోతుంది.
మీ ఎగ్జామ్ టైం కూడా అయిపోతుంది. సో మన దగ్గర ఒక ఫార్ములా ఉండాలి. ఆ ఫార్ములా వాడితే వెంటనే మనకి నెంబర్ ఆఫ్ మల్టిప్లికేషన్స్, నెంబర్ ఆఫ్ అడిషన్స్ తెలియాలి. సో దాని గురించే ఇప్పుడు ఈ డిస్కషన్. ఒకసారి ఈ డిస్క్రిప్షన్ చదవండి. కన్సిడర్ టూ మ్యాట్రిసెస్ A m cross n and B n cross P. The total number of multiplications and additions needed to obtain AB. సో AB కనుక్కోవాలనుకుంటున్నాడు. సో A అనేది m cross n, B అనేది n cross P. ఈ రెండు మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది. లెట్స్ సే AB అనుకుందాం. సో దాని ఆర్డర్ వచ్చి m cross P. ఇది ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు డిస్కషన్ నుంచి మీకు అర్థమైంది ఇది. సో ఇందులో m రోస్ ఉంటాయి, p కాలమ్స్ ఉంటాయి. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు ఇలా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ మ్యాట్రిక్స్ ఒకవేళ కావాలి అంటే ఇట్ ఇస్ సింప్లీ mn ఎలిమెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2x2 మ్యాట్రిక్స్ చూపిస్తాను. ఈ 2x2 ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే 4. ఎలా చెప్పాలి? 2 × 2 చేయండి, 4. సో ఆర్డర్ కనుక m క్రాస్ n అయితే ఆ మ్యాట్రిక్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే సింప్లీ m × n. అలానే ఈ మ్యాట్రిక్స్ తీసుకుందాం b n క్రాస్ p. ఈ మ్యాట్రిక్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటే సింపుల్ n × p, np ఎలిమెంట్స్ ఉంటాయి. మరి ఈ మ్యాట్రిక్స్లో ఎన్ని ఉంటాయి? mp ఉంటాయి. ఎన్ని ఉంటాయి? mp. సో ఇప్పుడు ఆ mp ఎలిమెంట్స్ కావాలి అంటే మనం ఖచ్చితంగా కొన్ని మల్టిప్లికేషన్స్ వాడాల్సి వస్తుంది, కొన్ని అడిషన్స్ వాడాల్సి వస్తుంది. సో టోటల్గా ఎన్ని మల్టిప్లికేషన్స్ కావాలి ఇక్కడ రాస్తాను. టోటల్ మల్టిప్లికేషన్, ఈ అన్ని ఎలిమెంట్స్ ఏబిలో mp ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ అన్ని ఎలిమెంట్స్ని కనుక్కోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవన్నీ ఎలిమెంట్స్ 4 ఎలిమెంట్స్ కనుక్కోవాలి కదా. ఇవన్నీ ఎలిమెంట్స్ కనుక్కోవాలి అంటే ఎన్ని మల్టిప్లికేషన్స్ వాడాం మనము అనేది క్వశ్చన్ అనమాట. సో ఇన్ జనరల్గా ఎన్ని మల్టిప్లికేషన్స్ కావాలి అంటే దీని ఆన్సర్ వచ్చి m × n × p. సో ఇన్ని మల్టిప్లికేషన్స్ అవసరం మనకి, m × n × అలానే ఎన్ని అడిషన్స్ కావాల్సి వస్తాయి? టోటల్ అడిషన్స్. సో హౌ మెనీ అడిషన్స్ ఆర్ నీడెడ్? m × n - 1 × p. ఇన్ని అడిషన్స్ కావాల్సి వస్తాయి. వెరిఫై చేసుకుందాం ఈ రిజల్ట్ని. ఇంతకుముందు నేను మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేశాను. సో మల్టిప్లికేషన్స్ ఎన్ని కావాలి అంటే m × n × p. ఇక్కడ ఇది 2x2, ఇది కూడా 2x2. సో 2 × 2 × 2 దట్ ఈస్ 8 మల్టిప్లికేషన్స్. నేను ఇంతకుముందు కూడా చెప్పా ఇవన్నీ ఎలిమెంట్స్ కావాలంటే 8 మల్టిప్లికేషన్స్ అవసరమని. అలానే m × n - 1 × p ఏమవుతుంది? 2 × 2 - 1 × 2. సో 2 2s are 4, 4 × 1 is 4. 4 అడిషన్స్ అవసరం. ఆల్రెడీ చెప్పా 4 అడిషన్స్ కావాల్సి వస్తాయని. సో ఈ చెప్పిన ఫార్ములా ఇక్కడ వర్క్ అయింది. అలానే ఇంకేదైనా కేసులో ఒక m క్రాస్ nని n క్రాస్ pతో మల్టిప్లై చేసినప్పుడు కూడా దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఈ రిజల్ట్. దీనికి సంబంధించిన క్వశ్చన్ సాల్వ్ చేద్దాం మనం. ఈ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కంప్యూటింగ్ ద మ్యాట్రిక్స్ ప్రోడక్ట్ PQR? Matrix P has 4 rows, 2 columns. Q has 2 rows, 4 columns. R has 4 rows and 1 column. వాడు PQR ఫైండ్ చేయాలనుకుంటున్నాడు. ఆ ప్రాసెస్లో మినిమం నెంబర్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ ఎన్ని పాసిబుల్ అవుతాయి అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ ఇన్వాల్వ్డ్? సో PQRలో ప్రతి ఎలిమెంట్ కనుక్కోవడం కోసం మినిమంగా అంటే అతి తక్కువ మల్టిప్లికేషన్స్ ఎన్ని పాసిబుల్ అని అడుగుతున్నాడు. సో ఎలా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ PQR ఎలా ఫైండ్ చేస్తారో మీకు తెలియాలి, ఓకేనా? సో PQR అనేది ఎలా వస్తుంది? సో చూడండి, PQR 2 వేస్లో మనం PQRని ఫైండ్ చేయొచ్చు. ఫస్ట్ వే చూపిస్తాను చూడండి. ఫస్ట్ PQ అనుకుంటాను, తర్వాత ఈ మ్యాట్రిక్స్ని Rతో మల్టిప్లై చేసుకుంటే PQR వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఫస్టే QR కనుక్కుంటాను. ఈ QRని Pతో ఇలా ప్రాపర్గా మల్టిప్లై చేస్తాను. ఇలా చేసినా కూడా
పీక్యూఆర్ వస్తుంది. సో ఇలా చేయడంలో ఖచ్చితంగా కొన్ని మల్టిప్లికేషన్స్ అనేది మనం వాడుంటాం. ఇలా చేయడంలో కూడా ఖచ్చితంగా కొన్ని మల్టిప్లికేషన్స్ అనేది వాడుంటాం. సో ఈ 2 కేసెస్‌లో అతి తక్కువ మల్టిప్లికేషన్స్ ఏ కేస్‌లో వాడుంటామో కనుక్కొని ఆ నంబర్ ఆఫ్ మల్టిప్లికేషన్స్‌ని మనం ఆన్సర్‌గా రాయాలి ఇక్కడ. సో చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్. ఇంకొంతమంది అయితే ఇలా కూడా తప్పు చేసే ఛాన్స్ ఉంది. సో ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. క్యూఆర్ కనుక్కొని ఇలా కనుక పీ మల్టిప్లై చేస్తే ఇది పీక్యూఆర్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ప్రాపర్గా క్యూఆర్ కనుక్కున్నాం, పీని ఇటు సైడ్ నుంచే మల్టిప్లై చేయాలి. మీరు ఇటు సైడ్ నుంచి పీ మల్టిప్లై చేస్తే అది పీక్యూఆర్ అవ్వదు. మరి ఏమవుతుంది? క్యూఆర్పి అవుతుంది. క్యూఆర్పి గురించి కాదు మన డిస్కషన్. సో కమాన్, కేస్ 1 కేస్ 2 అని రాద్దాం. కేస్ 1 ఏంటి? కేస్ 1, కేస్ 1లో ఫస్ట్ పీక్యూ అనుకుంటాను. పీ ఇట్స్ 4x2 ఇంటూ క్యూ ఆర్డర్ ఎంత? క్యూ ఆర్డర్ వచ్చి 2 rows 4 columns, ఇట్స్ 2x4. ఇలా కనుక్కుంటే ఒక కొత్త మ్యాట్రిక్స్ వస్తుంది, దాన్ని మనం పీక్యూ అంటాం. సో పీక్యూ ఆర్డర్ ఏమవుతుంది అంటే ఇట్స్ 4x4. ఈ పీక్యూ కనుక్కోవడానికి ఎన్ని మల్టిప్లికేషన్స్ మనకి కావాల్సి వస్తాయి? సో అదే ఫార్ములా ఉంది కదా, m ఇంటూ n ఇంటూ p అనే ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని వాడదాం. సో ఇట్స్ 4 ఇంటూ 2 ఇంటూ 4. 4 2s are 8, 8 4s are 32. ఈ పీక్యూ కనుక్కోవడానికే 32 మల్టిప్లికేషన్స్ అవసరం పడినాయి ఇప్పటి వరకు. ఇంకా అవలా ఈ పీక్యూని ఆర్తో మల్టిప్లై చేయాలి. సో ఈ పీక్యూ దీని ఆర్డర్ వచ్చి 4x4, దీన్ని ఆర్తో మల్టిప్లై చేయాలి. ఆర్ ఆర్డర్ వచ్చి 4x1. సో ఇలా చేస్తే మనకి పీక్యూఆర్ అనే మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇలా ఈ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేసే క్రమంలో ఎన్ని మల్టిప్లికేషన్స్ వాడు ఉంటాం మనం? సో అగైన్ లాజిక్ యూజ్ చేయండి, MNP అని. సో 4 ఇంటూ 4 ఇంటూ 1 విచ్ ఇస్ 16. ఈ కేస్ 1లో 2 స్టెప్స్లో మనం అంటే స్టెప్ బై స్టెప్ కనుక్కున్నాం, అప్పుడే పీక్యూఆర్ వచ్చింది. ఫస్ట్ డైరెక్ట్గా పీక్యూఆర్ రాదు. ఫస్ట్ పీక్యూ అనుకున్నాం, దాన్ని ఆర్తో మల్టిప్లై చేసాం. సో పీక్యూఆర్ ఫైనల్గా వచ్చింది. సో ఈ ప్రాసెస్లో ఇక్కడేమో 32, ఇక్కడేమో 16. సో టోటల్ ఎన్ని అయినాయి? 48 అయినాయి. అంటే ఈ ప్రాసెస్లో 48 మల్టిప్లికేషన్స్ అనేది యూస్ చేసాం. ఇంకా మన సొల్యూషన్ కంప్లీట్ కాలేదు. మీరు కేస్ 2ని అనలైజ్ చేస్తేనే తెలుస్తుంది. సో కేస్ 2ని అనలైజ్ చేద్దాం. ఇప్పటివరకు అయితే 48. కేస్ 2 ఆన్సర్ చేసిన తర్వాత ఇంకొంచెం ఐడియా వస్తుంది. సో చలో కేస్ 2 ఇక్కడ రాసుకుందాం. కేస్ 2లో క్యూఆర్ కనుక్కుంటాను ఫస్ట్. క్యూ ఇది 2x4 ఇంటూ ఆర్ 4x1. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఒక కొత్త మ్యాట్రిక్స్ క్యూఆర్ అనే ఒక కొత్త మ్యాట్రిక్స్ వస్తుంది. దాని ఆర్డర్ వచ్చి 2x1. ఈ క్రమంలో అంటే ఈ క్యూఆర్ కనుక్కుంటే క్రమంలో ఎన్ని మల్టిప్లికేషన్స్ వాడుంటాం మనం? 2 ఇంటూ 4 ఇంటూ 1, 8 మల్టిప్లికేషన్స్. జస్ట్ 8 మల్టిప్లికేషన్సే వాడాం క్యూఆర్ తేవడంలో. ఇంకేం కావాలి? పీ ఇంటూ క్యూఆర్ చేయాలి. మరి పీ ఆర్డర్ 4x2, క్యూ ఆర్డర్ 2x1. క్యూ కాదు, క్యూఆర్ రాయాలి ఇక్కడ. క్యూఆర్ దీని ఆర్డర్ 2x1. ఇలా చేస్తే మనకి పీక్యూఆర్ వస్తుంది. సో ఈ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసే క్రమంలో ఖచ్చితంగా కొన్ని మల్టిప్లికేషన్స్ వాడుంటారు. ఎన్ని మల్టిప్లికేషన్స్ అంటే 4 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ ఎలా m ఇంటూ n ఇంటూ MNP కదా. m వచ్చి 4, n వచ్చి 2, p వచ్చి 1. సో ఇక్కడ ఎన్ని? 8. ఇక్కడ ఎన్ని? 8. 8 ప్లస్ 8 16. ఈ కేస్ 2లో జస్ట్ 16 మల్టిప్లికేషన్స్ మాత్రమే వాడాం. ఎన్ని? 16. సో ఇది ఎందుకో చాలా అంటే తక్కువ శ్రమతోనే మనకి ఆ కంప్లీట్ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ 16 మల్టిప్లికేషన్స్ వాడాం. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి, చెప్పండి ఏ కేసులో తక్కువ మల్టిప్లికేషన్స్ అనేది మనం వాడాము? ఈ కేసులో ఎంత నెంబర్? 16. అంటే ఈ పీక్యూఆర్ కనుక్కోవాలి అంటే అతి తక్కువగా 16 మల్టిప్లికేషన్స్ అనేది అవసరం పడతాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 16. ఇది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా కూడా అడగచ్చు.
సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే లాజిక్, టోటల్ మల్టిప్లికేషన్స్ కావాలా MNP, టోటల్ అడిషన్స్ కావాలా M ఇంటూ N-1 ఇంటూ P అనే లాజిక్ని యూస్ చేయండి. మల్టిప్లికేషన్ ఆఫ్ రియల్ వాల్యూడ్ స్క్వేర్ మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ డైమెన్షన్ ఈస్. ఇప్పుడు వరకు మనం మల్టిప్లికేషన్ దాని ప్రాపర్టీస్ చదివాము. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూపిస్తాను. ఏమంటున్నాడు, ద మల్టిప్లికేషన్ ఆఫ్ రియల్ వాల్యూడ్ స్క్వేర్ మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ డైమెన్షన్. సేమ్ డైమెన్షన్ అంటే సో రెండు స్క్వేర్ మ్యాట్రిసెస్ తీసుకున్నాడు, దాని ఆర్డర్ సేమ్ అంట. సో వీటిలో ఏది ట్రూ అని చెప్తున్నాడు. ఆల్వేస్ నల్ మ్యాట్రిక్స్, ఇట్ విల్ బి అసోసియేటివ్, నాట్ ఆల్వేస్ పాసిబుల్ టు కంప్యూట్, కమ్యూటేటివ్. సో ఒక రెండు స్క్వేర్ మ్యాట్రిసెస్ తీసుకుందాం సేమ్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ A 2x2, B కూడా 2x2. క్లియర్గా స్క్వేర్ మ్యాట్రిసెస్ అని మెన్షన్ చేశాడు, ఆర్డర్ కూడా సేమ్ అన్నాడు. సో AB అనేది ఫైండ్ చేయొచ్చా మనం? 100% చేయొచ్చు. AB ఫైండ్ చేస్తే మీకు ఇంకొక 2x2 మ్యాట్రిక్స్ వస్తుంది. సో AB అనేది పాసిబుల్, అలా ప్రాబ్లం ఏం లేదు. అదే 3x3 తీసుకున్న ఒకవేళ దాని మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్, కానీ ఇక్కడ నాట్ ఆల్వేస్ పాసిబుల్ టు కంప్యూట్ అంటున్నాడు. ఇదొక మీనింగ్లెస్ ఆప్షన్, ఎలిమినేట్ చేసేయండి. కమ్యూటేటివ్ అవుతుంది అంటున్నాడు. కమ్యూటేటివ్ అంటే ఏంటి? సో AB విల్ ఇట్ ఆల్వేస్ బీ ఈక్వల్ టు BA. మీకు క్లియర్గా చెప్పా, AB BA సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, కమ్యూటేటివ్ లాని ఒబే చేయదు. సో ఈ ఆప్షన్ని కూడా మనం ఎలిమినేట్ చేసాము. ఆప్షన్ ఏ ఏమంటున్నాడు, ఆల్వేస్ నల్ మ్యాట్రిక్స్ అంట. అరే రెండు మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేస్తే ప్రతిసారి మీకు 0 మ్యాట్రిక్స్ రావాల్సిన అవసరం ఏముంది? సో ఇది కూడా ఎలిమినేట్ చేశా. సో ఇదే ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో ఈ మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్ లాని ఒబే చేస్తుంది. సో అసోసియేటివ్ లా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 మ్యాట్రిసెస్ తీసుకుందాం. A ఇది 2x2, లేదా మీరు ఇలా కూడా రాసుకోవచ్చు n×n. మరి B కూడా n×n, C కూడా n×n. సో అసోసియేటివ్ లా ఏం చెప్తోంది అంటే A ఇంటూ BC విల్ బీ సేమ్ యాజ్ లెట్స్ సే AB ఇంటూ C. ఈ ప్రాపర్టీ అనేది ట్రూ. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను కదా. సో A ఇంటూ BC అన్నా లేదా BC ఇంటూ C చేసినా మీకు ఎగ్జాక్ట్లీ సేమ్ రిజల్ట్ వస్తుంది. సో ఇది ట్రూ ఆల్వేస్. ప్రతిసారి మీరు ఎలాంటి మ్యాట్రిక్స్ అన్నా తీసుకోండి, A ఒకవేళ n×n అయ్యి B కూడా n×n, C కూడా n×n అయితే ఖచ్చితంగా A ఇంటూ BC సేమ్ యాజ్ AB ఇంటూ C. సో అసోసియేటివ్ లా అనేది ఎప్పుడు కూడా ట్రూ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ B. నెక్స్ట్ ఒక రెండు మ్యాట్రిసెస్ ఇచ్చాడు మనకి. ఫస్ట్ మ్యాట్రిక్స్ వచ్చి cos θ మైనస్ sin θ, sin θ cos θ అంట. సెకండ్ మ్యాట్రిక్స్ వచ్చి A 0 0 B అంట. The matrices commute under multiplication if A equal to B or theta is n pi, where n is an integer. Always, never, if A cos theta are not equal to B sin theta. ఈ క్వశ్చన్ అర్థం ఏంటి? సో 2 matrices commute under multiplication అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఇది కమ్యూటేటివ్ లా అనేది ఒబే చేస్తుంది అని అడుగుతున్నాడు. ఇన్ జనరల్ కమ్యూటేటివ్ లా ఒబే చేయరు, 2 matrices కమ్యూటేటివ్ లా ఒబే చేయరు. సో కొన్ని సిచ్యువేషన్స్లో కమ్యూటేటివ్ లా ఒబే చేయడం అనేది జరుగుతుంది. సో ఆ సిచ్యువేషన్స్ ఏంటి లేదా ఆ కండిషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో జనరల్గా AB విల్ నాట్ బీ ఈక్వల్ టు BA, కానీ మేబీ కొన్ని స్పెషల్ కేసెస్లో AB BA రెండు సేమ్ అవ్వచ్చు. సో అది ఎలాంటి సిచ్యువేషన్లో అవుతుంది అని 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాడు మనకి. సో మనం చేయాల్సింది ఏంటి, AB కనుక్కోండి, BA కూడా కనుక్కోండి, రెండు కంపేర్ చేయండి, మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో ఫస్ట్ AB కనుక్కుంటాను. ఈ మ్యాట్రిక్స్ని కాసేపు A అనుకుందాం, దీన్ని B అని అజ్యూమ్ చేయండి. సో ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది AB. సో ప్రాపర్గా రాసుకోండి A. B A 0 0 B. మల్టిప్లై చేయండి వీటిని. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తాము? రో ఇంటూ కాలం లాగా, దిస్ రో ఇంటూ దిస్ కాలం, దిస్ రో ఇంటూ దిస్ కాలం, దిస్ రో ఇంటూ దిస్ కాలం, దిస్ రో ఇంటూ దిస్ కాలం అని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఫటాఫట్ ఆ మల్టిప్లికేషన్ చేయండి.
దిస్ రో ఇంటూ దిస్ కాలం ఏ కాస్ థీటా, కానీ సైన్ థీటా 0తో మల్టిప్లై అయింది కాబట్టి జస్ట్ ఏ కాస్ థీటా మిగులుతుంది. సో ఇక్కడ ఏ కాస్ థీటా వస్తుంది. నెక్స్ట్ దిస్ రో ఇంటూ దిస్ కాలం, సో దిస్ ఇంటూ దిస్ ఇస్ 0 అండ్ దెన్ యూ విల్ హ్యావ్ మైనస్ బి సైన్ థీటా అనేది నెక్స్ట్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది అంటే ఏ సైన్ థీటా ప్లస్ 0. నెక్స్ట్ దిస్ రో ఇంటూ దిస్ కాలం, దిస్ ఇంటూ దిస్ ఇస్ 0, సో దిస్ ఇస్ గివింగ్ మీ బి కాస్ థీటా. సో ఈ విధంగా నేను ఏబి ఫైండ్ చేశాను. అలానే బిఏ ఫైండ్ చేసుకోండి ఫటాఫట్. తర్వాత కంపేర్ చేయండి రెండు. సో అలా కంపేర్ చేస్తే మీకు ఏదో ఒక హింట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో దీన్ని మినిమైజ్ చేసుకొని ఇక్కడ రెఫరెన్స్గా పెట్టుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి స్టూడెంట్స్, బిఏ కనుక్కుందాం. సో బిఏ ఏమవుతుంది, బిఏ 0 0 బి. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఏ వచ్చి కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా మల్టిప్లై చేసేయండి. ఇది రో, ఇది కాలం, రో ఇంటూ కాలం. సో ఏ కాస్ థీటా వస్తుంది ఫస్ట్ ఎలిమెంట్. దిస్ ఇంటూ దిస్ ఇస్ 0, సో పోయింది. దిస్ రో ఇంటూ దిస్ కాలం, సో ఇక్కడ మైనస్ ఏ సైన్ థీటా వస్తుంది. 0 ఇంటూ దిస్ ఇస్ గాన్. నౌ దిస్ రో ఇంటూ దిస్ కాలం స్టూడెంట్స్, దిస్ రో ఇంటూ దిస్ కాలం, సో బి సైన్ థీటా వస్తుంది. దిస్ రో ఇంటూ దిస్ కాలం స్టూడెంట్స్, సో యూ గెట్ బి కాస్ థీటా. ఓకేనా. సో ఈ విధంగా ఏబీ కనుక్కున్నాను, బిఏ కూడా కనుక్కున్నాను. ఇప్పుడు ఒకసారి కంపారిజన్ చేసుకోండి. ఈ రెండు మ్యాట్రిసెస్ సేమ్ ఉండాలి, అంటే ఏబి బిఏ సేమ్ ఎప్పుడు ఉండొచ్చు. సో ఎలిమెంట్ వైజ్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏ కాస్ థీటా ఉంది, ఇక్కడ కూడా ఏ కాస్ థీటా ఉంది, ఓకే సంతోషం నాకు. ఇక్కడ బి కాస్ థీటా ఉంది, ఇక్కడ కూడా బి కాస్ థీటా, ఇంకా సంతోషం. మరి ఇక్కడ ఏముంది, మైనస్ బి సైన్ థీటా ఉంది, ఇక్కడ మైనస్ ఏ సైన్ థీటా ఉంది. ఆ రెండు ఈక్వల్ ఎప్పుడు అవుతాయి? అరే సైన్ థీటా ఉంది, సైన్ థీటా ఉంది, ఏం సమస్య లేదు. ఇక్కడేమో మైనస్ ఏ ఉంది, ఇక్కడ మైనస్ బి ఉంది. ఆ రెండు ఎలిమెంట్స్ అంటే మైనస్ బి సైన్ థీటా మైనస్ ఏ సైన్ థీటా ఈక్వల్ ఎప్పుడు అవుతాయి? సో వాటిని ఈక్వేట్ చేసి చూడండి, మీకు ఒక హింట్ రావచ్చు. సో ఈక్వేట్ చేస్తాను, మైనస్ బి సైన్ థీటా ఈక్వల్ టు మైనస్ ఏ సైన్ థీటా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేశారు, సైన్ సైన్ క్యాన్సిల్ చేస్తే బి ఈక్వల్ టు ఏ లేదా ఏ ఈక్వల్ టు బి అయినప్పుడు ఈ ఎలిమెంట్ ఖచ్చితంగా ఈక్వల్ అవుతాయి. అలానే ఈ ఎలిమెంట్ కూడా ఈక్వల్ అవుతాయి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ మ్యాట్రిక్స్ రెండు సమానం. సో అలాంటి ఆప్షన్ ఉంది కదా, ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అనే ఆప్షన్ ఉంది. దాని పక్కన ఇంకొంచెం వేరే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు, థీటా ఈక్వల్ టు ఎన్ పై. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈక్వల్ అవ్వచ్చా చెక్ చేద్దాం. సో ఒకవేళ సైన్ థీటా 0 అయితే, మరి ఇక్కడ ఏం కనబడుతుంది, 0. సైన్ థీటా 0 కదా, సో మైనస్ బి ఇంటూ 0 ఇస్ 0. ఇక్కడ సైన్ థీటా 0 కాబట్టి ఏ ఇంటూ 0 0నే, అంటే ఇక్కడ 0 ఇక్కడ 0 వస్తుంది. మరి ఇక్కడ ఏమొస్తుంది, సైన్ థీటా 0 అయితే ఇక్కడ కూడా 0, ఇక్కడ కూడా 0నే. సో సైన్ థీటా ఒకవేళ 0 అయితే ఖచ్చితంగా ఈ రెండు మ్యాట్రిసెస్ మళ్ళీ సేమ్. సో సైన్ థీటా 0 ఎప్పుడవుతుంది, సైన్ థీటా ఇస్ 0 whenever theta is n pi, where n belongs to integers. ఒకవేళ థీటా n పై అయితే, ఫర్ ఎగ్జాంపుల్ పై 2π లేదా థీటా 0 అయినా కూడా సైన్ థీటా 0నే కదా. సో ఇలాంటి అన్ని వాల్యూస్కి సైన్ థీటా అనేది 0 అవుతుంది. సైన్ థీటా 0 అయితే ఇది 0, ఇది 0. సో క్లియర్గా ఏబి బిఏ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో మనకి కావాల్సిన ఆన్సర్ క్లియర్గా ఆప్షన్ ఏలో ఉంది. ఇఫ్ ఏ ఈక్వల్ టు బి ఆర్ థీటా ఈక్వల్ టు ఎన్ పై ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.